ముస్లిం మైనార్టీల పక్షపాతి బాయస్ కాంగ్రెస్ లోని వారికి రక్షణ జమ అయితే ఒలిమా హింద్ ఆత్మీయ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ముస్లిం మైనార్టీల పక్షపాతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన బిడ్డనైన తనను ఈ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని పిసిసి అధ్యక్షురాలు కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి కోరారు. మంగళవారం కడప పర్యటనకు వచ్చిన ఆమె మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి, నజీర్ అహ్మద్, విష్ణుపీఠం రెడ్డి నేతలతో కలిసి నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జమాయితే ఉలిమా హింద్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు న్యాయవాది హమీద్ హుస్సేన్ సొసైటీలోని పెద్దలు మాట్లాడుతూ కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తెలుపుతూ ఢిల్లీలోని కార్యాలయం పెద్దలతో సంప్రదించి ముందుకెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎనలేని ప్రేమన్నారు. ముస్లిం మైనార్టీల పిల్లలు విద్యా ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి రాణించాలని రిజర్వేషన్లు కల్పించేందుకు సుప్రీంకోర్టులో పోరాటం చేసి 4% రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు పవిత్రమైన మక్కాకు వెళ్లే హజ్ యాత్రికుల కోసం పేదింటి మహిళల వివాహాల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు. ఆయన పాటలోని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి కడప ఎంపీగా గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ నిజాముద్దీన్, మైదుకూరు రాజంపేట అధ్యక్షులు, చెన్నూరు మండల సొసైటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. रुख पे जुल्मत का रंगे मलाल आ गया, मलाल आ गया, मलाल आ गया, रुख पे जुल्मत का रंगे मलाल आ गया। ये हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की तशरीफ आवरी के हालात इसके अंदर बताए गए हैं कि उस वक्त जुल्म व तशद्दुद से అయిన తర్వాత ఆ చీకటిలో ఒక వెలుగుగా మనము భావిస్తున్నాము. అదే దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మొట్టమొదటి పార్టీ ఏర్పాటైన నుంచి కాంగ్రెస్ పార్టీకి తోడు జమియత్ ఉలమా హింద్, కాంగ్రెస్ పార్టీకి ముందు జమియత్ ఉలమా హింద్ और జమియత్ ఉలమా హింద్ ఒక కృషితో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ఇది ఒక హిస్టరీ. జమియత్ ఉలమా హింద్కు కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి స్వతంత్ర పోరాటం నుంచి ఒక లింకు, ఒక బలమైన ఒక బంధుత్వం ఉంది. కాబట్టి ఆ చీకటిలో మన రాష్ట్రంలో ఇప్పుడు మనము శ్రీమతి షర్మిల గారికి ఒక వెలుగుగా భావిస్తూ ఈ సందర్భంలో సంతోషిస్తున్నాము. అదేవిధంగా మనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక బలము, ఒక ప్రాణము అవసరం ఉంది. దానికోసం జమియత్ ఉలమా హింద్ కూడా ఆలోచిస్తూ ఉంది, దీనికి ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచిస్తూ ఉంది. అందుకే మీరు కూడా అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా జమియత్ ఉలమా హింద్ సలహాలు వాళ్ళు దానికి గౌరవం ఇచ్చి దానికి పాటించాలని మనం ఆశిస్తున్నాము. जमीयत उलमा के जितने भी जो है जिम्मेदार हैं मुल्क पे अच्छी तरीके से काम निभाएं। और उसके बाद कांग्रेस के बड़े बड़े लीडर्स हमारे क्या नाम है, हमारे राहुल गांधी सर, हमारे इसके अलावा रोहित सोनिया गांधी, मनमोहन सर, जितने भी लीडर्स हैं वो सारे लीडर्स आज यहाँ पर तशरीफ़ फरमा इज़्ज़त माब सिस्टर शर्मिला मैम हमारी और जो पीसीसी अध्यक्ष हैं आंध्र प्रदेश के और हमारे जमियत उलमा हिंद कड़पा यूनिट के प्रेसिडेंट हामिद हुसैन साहब और दीगर हाजिरीन गिरामी सभी की मौजूदगी में हमारे नज़ीर अहमद साहब यहाँ तशरीफ़ फरमा हैं और दूसरे जो ज़िम्मेदारान हजरात हैं सबकी मौजूदगी में एक दो बात मैं पेश करना चाहता हूँ। तारीख़ की रोशनी में ये जमियत उलमा हिंद और कांग्रेस इन दोनों का आपस में बहुत ही गहरा रिश्ता और ताल्लुक़ रहा है कि इन दोनों ने मिलकर जमियत उलमा हिंद, ऑल इंडिया जमियत उलमा और कांग्रेस पार्टी, इन दोनों ने मिलकर इस मुल्क को अंग्रेज़ों से आज़ाद किया। इन दोनों ने इत्तेहाद से मेहनत करके इस मुल्क को अंग्रेज़ों से आज़ादी दिलाई है। जमियत उलमा हिंद का कांग्रेस से इतना ताल्लुक़ था, इतना ताल्लुक़ था। एक तारीख़ में पेश करता हूँ माजरत के साथ, 2 मिनट से कुछ ज़्यादा वक्त हो जाएगा। मोहनदास करमचंद गांधी जी का कत्ल किस दिन हुआ था? जनवरी 30 जनवरी 1948। उसी दिन बिरला हाउस में जमियत उलमा हिंद का एक वफ्द
गांधी जी से मुलाकात के लिए पहुंचा था। उस वक्त जमीयत उलमा हिंद के जनरल सेक्रेटरी आल नेशनल और मोहब्बत से रहेंगे, ये मुल्क कैसा मजबूत होगा, इसके लिए एक खुसूसी मीटिंग की थी गांधी जी ने। उसमें जमीयत उलमा हिंद का ये वफ्द हाजिर हुआ था, मखसूस लोगों पर मुस्तफिजुर रहमान तिवारी रहमतुल्लाह अलैह। जब ये वफ्द मुलाकात करके बाहर आया, मेरी बात समझ रही हैं आप, तो गांधी जी ने కాంగ్రెస్ పార్టీకి జమియత్ ఉలమా హింద్ ఇది 104 సంవత్సరాల ఓల్డ్ ఆర్గనైజేషన్. ఈ ఒక ఆర్గనైజేషన్ హెల్ప్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ విషయం కూడా మనము మన జిల్లా లెవెల్లో, మన రాష్ట్రం లెవెల్లో డిస్కస్ చేసి, మన ఢిల్లీలో సెంట్రల్ ఆఫీస్ ఉంది జమియత్ ఉలమా హింద్, మన నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వాళ్ళతో కూడా మనము డిస్కస్ చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. మనము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మనం ఏం చేయగలమా, ఎట్లా చేస్తామా ఏమనేది దాని మీద మనం డిసిషన్ తీసుకోవాల్సింది. డిసిషన్ తీసుకున్నా ఆ తర్వాత మనం ఎట్లా పోవాలనేది పోతాం. की हिफाजत फरमा, हर धर्म की हिफाजत फरमा, हमारे मुल्क के अंदर अमन अमान को कायम फरमा, जुल्म तशद्दुद का खात्मा फरमा। ऐ अल्लाह, जिस पार्टी की इक़्तिदार के आने से, जिस पार्टी की सरकार से हमारी हिफाजत होगी, हमारी इज्जत होगी, हमारे मुल्क की हिफाजत होगी, ऐ अल्लाह उस पार्टी की मदद फरमा, उस पार्टी को इक़्तिदार में लाने में लोगों को तैयार फरमा। खास तौर पर ऐ अल्लाह भरोसेमंद पार्टी कांग्रेस पार्टी, जिसके ऊपर हमारे आबा अजदाद ने भरोसा किया, हमारे उलमा ने भरोसा किया, अल्लाह इस पार्टी के इक़्तिदार पर आने पर नुसरत फरमा, इसके लिए लोगों को तैयार फरमा, लोगों के दिलों को इस पार्टी की तरफ माइल फरमा। अल्लाह इस पार्टी के लिए जो लोग भी खड़े हैं, अल्लाह उनकी मदद फरमा। अल्लाह इस पार्टी को क़ुव्वत अता फरमा। अल्लाह हम जो मांग सके हैं अता फरमा, जो मांगने से रह गया वो भी अता फरमा। इन दुआओं को अपने फज़ल व सहबी अजमईन बिरहमतिक या अरहमर राहिमीन अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। जमीयत भाइयों को, मुस्लिम भाइयों को, बहनों को, सबको सलाम। చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం. ఒక బీజేపీ పార్టీ, ఒక మతతత్వ పార్టీ ఈరోజు అధికారంలో ఉంటే దేశం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రజలందరూ చూస్తున్నారు. ఒక ముస్లిం పరిస్థితి కాదు, ఒక క్రిస్టియన్ పరిస్థితి కాదు, హిందువుల పరిస్థితి కూడా ఎంత ఘోరంగా ఉంది. ఒక వర్గానికి, ఎస్సీలకైతేనేమి, ముస్లింలకైతేనేమి, మైనారిటీల క్రిస్టియన్స్కి అయితేనేమి, ఎవరికి భద్రత అనేది లేకుండా, ఈరోజు సెక్యూరిటీ అనేది లేకుండా, నేను బయటికి వెళ్తే క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తాను, నా బిడ్డలు బయటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారు, నా భార్య బయటికి వెళ్తే మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తారు అన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది, అందరం సుభిక్షంగా ఉన్నాం, అందరం పెద్ద పెద్ద షావుకారులు కాకపోయినా ప్రాణానికి డోకా లేదు, ఆత్మగౌరవానికి డోకా లేదు, అందరికీ గౌరవం ఉన్నింది, అందరికీ రక్షణ ఉన్నింది, అందరికీ భద్రత ఉన్నింది. కానీ ఈరోజు అది లేకుండా రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ ఆలోచన చేశారు కాబట్టి ముస్లింలు అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి, చాలా ప్రియం. కాబట్టి రిజర్వేషన్, ముస్లిం 4% రిజర్వేషన్ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలా ఒక్క రాజశేఖర రెడ్డి గారి కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలకి పార్షియాలిటీగా, ముస్లింలకి ఫేవర్ చేసే పార్టీగా నిలబడింది. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంటే మణిపూర్లో క్రిస్టియన్స్ మీద ఎట్లా దాడి జరిగిందో చూసాం, ముస్లింల మీద గోదరాలో ఎట్లా దాడి జరిగిందో చూసాం. ఎంతమంది ఊచపోతారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని తగలబెట్టారు, ఎన్ని ఇల్లులు, ఎన్ని చర్చిలను, ఎన్ని మసీదులను ఎంత డిస్ట్రాయ్ చేసినా వాళ్ళ ఇంకా తీరలేదు, ఆకలి తీరలేదు. కాబట్టి ఈరోజు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన కమ్యూనిటీనే కాదు మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తేనే మన దేశం ఒకటిగా నిలబడుతుంది. సెక్యులరిజం అన్నది ఇంకా మిగులుంటుంది. లేకపోతే అసలు సెక్యులరిజం, ప్లూరలిజం ఇవేవి మిగిల్చరు, బీజేపీ పార్టీ ఇవేవి మిగిల్చరు.
మనుషులు బతకాలి, భద్రత ఉండాలి, గౌరవం ఉండాలి. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ ఆదరించాలి. తప్పకుండా ముస్లింలకు ఎంత వీలైతే అంత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, నేను చెప్పడమే కాదు, గతంలో చేశారు, అంతకు ముందు చేశారు, నాన్న చేశాడు, నేను కూడా చేస్తాను. అన్నగారిని కూడా తప్పకుండా ఆలోచన చేద్దాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆలోచన చేసి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటారు.